కొత్త లేబర్ కోడ్స్తో మీ జీతం తగ్గుతుందా? టేక్ హోమ్ శాలరీలో కోత పడుతుందా అంటే లేదనే అంటోంది కేంద్రం. కొత్త లేబర్ కోడ్స్తో తగ్గుతుందనే ప్రచారానికి తెరదింపి ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చింది. ఇటీవల కేంద్రం కొత్త కార్మిక సంస్కరణలను తీసుకొచ్చింది. పాత కార్మిక చట్టాల ప్లేస్లో 4 కొత్త లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. పాత వాటికి మార్పులు చేర్పులు చేసి కొత్తగా ప్రవేశపెట్టింది. అయితే కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్లలో అనేక అంశాలపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగ జీతం నుంచి పీఎఫ్, ఇతర వెల్ఫేర్ స్కీమ్స్కు ఎక్కువ మొత్తంలో వాటా వెళ్లేలా నిబంధనలు ఉన్నాయనే అయోమయం ఏర్పడింది. దీనివల్ల టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందనే వాదన వినిపించింది. అయితే వీటన్నింటిపైనా కార్మిక శాఖ క్లారిటీ ఇచ్చింది. కొత్త లేబర్ కోడ్లతో చేతికందే వేతనం తగ్గదని స్పష్టం చేసింది కేంద్ర కార్మిక శాఖ. టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. సిటీసీలో బేసిక్ శాలరీ 50% పెరిగినా అలవెన్సుల్లో కోత పడుతుందే తప్ప చేతికందే వేతనంపై ఎలాంటి ప్రభావమూ ఉండదని వివరణిచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ చట్టబద్ధ వేతన పరిమితి 15,000 రూపాయలుగా ఉండడమే దీనికి కారణమని తెలిపింది. 15,000 రూపాయల పరిమితిపై కొత్త లేబర్ కోడ్ల ప్రభావం ఉండదని, దీంతో టేక్ హోమ్ శాలరీలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ పరిమితికి మించి కాంట్రిబ్యూట్ చేయడం అనేది స్వచ్ఛందమని, తప్పనిసరి కాదని తెలిపింది. కేంద్ర కార్మిక శాఖ లెక్క ప్రకారం ఒక వ్యక్తి వేతనం 60,000 రూపాయలైతే పాత కార్మిక చట్టాల ప్రకారం బేసిక్, డిఏ కలిపి 20,000 రూపాయలు, అలవెన్సులు 40,000 రూపాయలు. చట్టబద్ధ ఈపీఎఫ్ పరిమితి కింద ఉద్యోగి, యజమాని వాటా చెరో 1,800 రూపాయలు ఉంటుంది. దీంతో టేక్ హోమ్ శాలరీ 56,400 అందుతుంది. లేబర్ కోడ్ల అమలు తర్వాత కూడా ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో చేతికందే వేతనంలో ఎలాంటి మార్పు ఉండదు. 15,000 వేతన పరిమితి అనేది తప్పనిసరిగా కంపెనీలు అమలు చేయాల్సిందే. కొత్త కార్మిక కోడ్లోనూ ఎలాంటి మార్పు లేదు. అయితే ఉద్యోగి, యజమాని పరస్పర అంగీకారంతో కావాలంటే పరిమితికి మించి కాంట్రిబ్యూట్ చేయొచ్చని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. అయితే గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి విషయాల్లో టేక్ హోమ్ శాలరీపై ప్రభావం ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.